హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు పొలంలోకి ఎరువు తోలుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా ఏరియాలో ట్రాక్టర్కి 300 దూరాన్ని బట్టి తీసుకుంటారు. జేసీబీకి 300 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్, లోడింగ్ చేసిందండి. అదే మనుషులు అయితే ఒక ట్రిప్కి 500 తీసుకుంటారు. ఎక్కువ ఉంటేనే వస్తారు, తక్కువ ఉంటే కష్టం ఫ్రెండ్స్. అందువల్ల మనుషులు డిమాండ్ కాబట్టి ఎక్కువ జేసీబీతోనే ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత గత 4-5 ఏళ్ళ నుంచి. అంతకుముందు మాన్యువల్గానే మోసేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నీట్గా కింద మట్టి వచ్చిన దాకా తీయేస్తున్నాను నీట్గా. చూడండి, ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల టీత్లు ఉంటాయి కాబట్టి జేసీబీకి అంత నీట్గా రాదు. అందువల్ల మనం చేతి పారతో మొత్తం ఎక్కేసుకొని నీట్గా శుభ్రం చేసుకుంటాము ఆ ఎరువు అంతా మట్టి కాడికి. తర్వాత మనం ట్రాక్టర్ బాటలో పొలాల్లోకి కొద్ది దూరంగా ఉంటాయి, నడిచి వెళ్తే చాలా దగ్గర. అందువల్ల మనం నడిచి వెళ్ళి ఆ ట్రక్కులో ఉన్న ఎరువుని 2-3 దగ్గరలో ఎక్కించి క్లీన్ చేస్తాము. ఏమన్నా తుక్కుంటే ఆ డోర్కి ఉన్నది గమనించండి ఫ్రెండ్స్.
ఈ పొలము మనం శామ గడ్డ వేసడానికి రెడీ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక మడక సాలు అంటే కల్టివేటరు అంటే 2 సార్లు కలిసి ఒక మడక అంటారు. దున్నున్నారు, దున్నేసి దీన్ని ఎరువు చల్లుతారు. ఎరువు చల్లి మళ్ళీ రొటివేటర్ వేసి తర్వాత సాలు లాగుతారు ఫ్రెండ్స్. అంటే ఆ ఎరువుని మొత్తం బలసంగా చల్లి నేలలో కలిసేలాగా మళ్ళీ దున్నుతారు. ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి. ట్రక్కుకున్న ఎరువును మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఎందువల్ల అంటే రైతు అన్నానికి ఎంత విలువ చేస్తాడో పనిలో కూడా అంత అంటే ప్రతిదీ రూపాయి జాగ్రత్త చేసుకుంటూనే ఉంటుందని ఆ ఎరువును కూడా నీట్గా శుభ్రం చేసుకుంటాడు. అంటే మళ్ళీ ఒక తట్ట ఎరువు వచ్చినట్టు ఉంటుందని గమనించండి ఫ్రెండ్స్. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించానని నేను భావిస్తున్నాను. మీ ఏరియాలో ఎరువు తోలేదానికి ఎంత తీసుకుంటున్నారు? కూలోళ్ళు వచ్చి ఒక ఎకరాకి 2 కూలోళ్ళు ఎరువు చల్లిన దానికి ఒక మనిషికి వచ్చి 600 రూపాయలు ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీ ఏరియాలో అంతా తీసుకుంటున్నారు కామెంట్ చేయండి. ట్రాక్టర్కి కానీ జేసీబీకి కానీ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఏరియా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏ ఏరియాలో ఏ ప్లేస్లో ఎక్కువ తీసుకుందాం. మాది నెల్లూరు జిల్లా ఇందూరుపేట మండలం. వాచ్ మై వీడియోస్.